చికెన్ కావాల్సిన పదార్థాలు ముందుగా చిల్లీ చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఏమేమి మ్యాగ్నేట్ చేసుకున్నా అంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకొని ఒక 2 hours మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్, పసుపు. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, కోకోనట్ పౌడర్, ధనియాల పొడి. టేస్ట్ కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక గీ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. దీనికి ఆయిల్ వేసుకోవాలి. దీన్ని హీట్ చేసుకోవాలండి బాగా. హీట్ అయ్యాక టేస్ట్ కొంచెం జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగినాక చికెన్ వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ వేసుకున్నాక దీన్ని కలుపుకోవాలండి. వాటర్ ఏమి వేయలేదండి దీంట్లో, జస్ట్ కలుపుకోవాలి. దీంట్లో వాటర్ కూడా వస్తుందండి కొంచెం వేగినాక. ఇలా కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి చికెన్ని. బాయిల్ చేసుకునేటప్పుడు మనము ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలండి. కొంచెం సాల్ట్, స్పైసీ తగ్గింది, కొంచెం కారం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సాల్ట్ అయినా అది చూసుకొని వేసుకోండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనము గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని